హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే ఇడ్లీ కన్నా సాఫ్ట్గా కప్పు శనగపిండితో అప్పటికప్పుడు ఈజీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా డిఫరెంట్గా చేయండి, చాలా ఇష్టంగా తింటారండి. అంత సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కప్పు గ్లాసు దేంతోనైనా కొలతలు తీసుకోండి. అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. రెడీమేడ్దైనా తీసుకోవచ్చు, ఇంట్లో పట్టించిందైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఒక పచ్చిమిరపకాయ పెద్దగా ఉంది కాబట్టి తుంచి వేసుకున్నాను. 1 ఇంచ్ అల్లంని కూడా ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా పౌడర్ లాగానే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేను సిట్రిక్ యాసిడ్ వేస్తున్నానండి. నిమ్ముప్పు అంటారు చూడండి, పావు టీ స్పూన్ కంటే కాస్త తక్కువనే వేసుకోవాలండి. ఇది లేని వాళ్ళు 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ కాస్త తగ్గించి వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకుంటే బ్యాటర్ పల్చగా అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మళ్ళీ ఇవన్నీ గ్రైండ్ అయిపోతాయి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నాకు వీడియో క్లిప్ మిస్ అయిందండి. అందుకే నేను ఇక్కడ 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తున్నానండి. 1 టీ స్పూన్ వేసుకున్నాను, మళ్ళీ 1 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకు బ్యాటర్ అనేది షైనీగా ఇంకా చాలా బాగా వస్తుందండి, థిక్ కూడా అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న పిండిని మనం విస్కర్ లేదా స్పూన్తో కానీ ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్నట్టు చేసుకుంటే మనకు పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. లేదంటే మీకు ఇలా మిక్స్ చేయడము చాలా కష్టం అనిపిస్తే 1 పావు టీ స్పూన్ వంట సోడా అయినా వేసుకోవచ్చండి. నేను మాత్రం దీంట్లో వేయలేదు. కరెక్ట్గా ఫ్లఫీగా వచ్చిందో పిండి తెలియడానికి ఇలా మనము స్పూన్ తీసుకొని ఇలా కోట్ చేసే విధంగా ఉండాలండి. ఇలా మనం గీత గీస్తే పిండి కలవకుండా ఉంటే మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఉన్నట్టు, ఇంకా పిండి కూడా ఫర్మేట్ అయినట్టు, పిండి పులిసినట్టు ఉంటుందండి. మీరు ఒకవేళ ఇలా రాకపోతే పావు టీ స్పూన్ కంటే కాస్త తక్కువ వంట సోడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలని, నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా నేను స్టవ్ మీద 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్రలో బాగా వేడి చేసుకున్నానండి. వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా ఇడ్లీ ప్లేట్ పెట్టి మనము ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు బ్యాటర్ని వేసుకోవాలండి. ఇడ్లీలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. లేదంటే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా చేసి ఇమ్మంటే ఇలా అయినా చేసినా కూడా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ కూడా తినొచ్చండి, అంత కమ్మ ఉంటుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా ఉడికిందండి. చూడండి, కాస్త లైట్గా బబుల్స్ వచ్చిందంటే కరెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచి ఇప్పుడు ఇడ్లీని మనం తీసేసుకోవాలండి. ఇలా స్పూన్ని మనం వాటర్లో డిప్ చేసుకొని ఇలా ఇడ్లీని తీసేసుకోవాలి. ఇక నేను ఈ ఇడ్లీలు మొత్తం తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. దీనికి ఒక మంచి పోపు పెడదామండి. ఇలా పోపు పెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలా అయినా తినొచ్చు, కానీ ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలండి.
ఇప్పుడు దీంట్లో ఒక 2-3 తుంచి ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం పోపు వేసుకోవడం వల్ల ఆ ఇడ్లీకి టేస్ట్ చాలా బాగుంటుందండి. డోక్లా టేస్ట్ అండి. డోక్లాను మనం ఇడ్లీలో కూడా ఇలా చేసుకోవచ్చు. గుజరాతీ స్పెషల్ అండి ఇది. గుజరాతీ స్పెషల్ డోక్లా. ఇప్పుడు దీంట్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10-12 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నానండి. పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువనే వేసుకోవాలండి. ఎక్కువ ఎల్లో కలర్ వచ్చేస్తుంది మనం ఎక్కువ వేసుకుంటే. నేను పావు టీ స్పూన్ కంటే తక్కువనే వేసుకున్నాము. ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వాటర్ వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వాటర్ అస్సలు వేయొద్దు. ఈ వాటర్ని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్లో నువ్వుల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి తింటుంటే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త ఉడికిన తర్వాత వాటర్ ఇప్పుడు దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న ఈ డోక్లా ఇడ్లీలను వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఇలా బాగా లైట్గా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ మిక్స్ చేసుకుంటే మనకు ఇడ్లీలు ఇరిగిపోతాయండి. ఇప్పుడు ఇలా టాస్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి స్పూన్ తీసేసి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా మంచి ఫ్లేవర్స్ అన్నీ తగులుతాయండి. ఇప్పుడు మీరు దీనిలో కావాలంటే లెమన్ జ్యూస్ అయినా 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, ఎక్కువ పులుపు అవుతుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. అంత సాఫ్ట్గా నోట్లో పెట్టుతే కరిగిపోయే విధంగా ఉంటుందండి. మీకు కూడా తప్పకుండా నచ్చితే ఇన్స్టెంట్గా చేసుకునే ఈ ఇడ్లీలో డోక్లా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. భలే రుచిగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.